రాముకి నేనంటే ఇష్టమే చెల్లెమో ఇష్టమని చెప్పిండు. ఇప్పుడు ఇంట్లో అన్నని అన్వేష్ భావం చూసి భయపడుతున్నాడు. అవునా రాము, మా అక్కంటే ఇష్టం అని చెప్పినావు నువ్వు? ఈ రాముగాడు 10 నిమిషాలు అత్త అని చెప్పేసి అటైపోయింది, ఇంకా అత్తలేడు. నిజం చెప్పు రాము, తలకెందుకు దింపుకుంటాను? ఏమో రానమ్మా, నేనైతే ఇప్పుడే అన్వేషణ దగ్గర నుంచి వాళ్ళు వస్తానా. నీకు అన్వేషణకు పెళ్ళి అని వాళ్ళు ఇద్దరు ఫిక్స్ అయ్యి. నేను సామాన్య వస్తా కానీ అన్వేష్ భావన్ అసలు పెళ్లి చేసుకుని రాము. ఏం మాట్లాడుతున్నావు అక్క, ఏం మాట్లాడుతున్నావు? కొంచెమైనా అర్థమవుతుందా నీకు? మరి ఏంటి చెల్లె, నాకు ఈ టార్చర్, నాకు అంత పిచ్చిలేస్తుంది. నీకు చెప్పుడు మర్చిపోయినా రానమ్మా, అన్వేషణ మీ పెళ్ళైన తర్వాత నిన్ను జాబు పంపిస్తా అన్నాడు కదా, పంపాడట. చూసినావు చెల్లె, ఇప్పుడే అర్థమైందా అన్వేష్ బాబు ఎట్లా అంటాడు? అయినా అన్వేష్ బావ ఎందుకు జాబ్కి పంపిస్తాడే? అతను బాగానే సంపాదిస్తున్నాడు కదా. నాతో ఎందుకు అట్లా మాట్లాడాలి, రాముతో అట్లా ఎందుకు చెప్పాలి చెప్పు? నిన్ను బాధ పెట్టేద్దని అట్లా చెప్పినట్టున్నాడే. సైలెంట్గా ఉండండి, అన్వేషణనే ఫోన్ చేస్తాను. హలో అన్నా. ఏమైందిరా రాము, 10 నిమిషాలు అత్త అని చెప్పేసి పోయినావు, ఇంకా అత్తలేవు. అన్న ఒక 10 నిమిషాలు అన్న వస్తానా? అరే ఇక్కడ నోరు మొత్తం గుంజుకోబోతుంది రా, వచ్చేటప్పుడు 3 లైట్లు బిల్ తీసుకొని రా.